జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మా గీతం ఉన్నంతకాలం తన మీద కక్ష కట్టావు. ఇప్పుడు తన కూతురు దొరికిందని గుండమ్మ మీద కక్ష సాధించాలని చూస్తున్నావు. మరి అది అడ్డు తప్పుకోకపోతే చంపేస్తారా? చంపేయండి. ఊరు మంచి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను వెనకాడను. కానీ నాకు మా ఊరికి న్యాయం కావాలి. ఏ గుండమ్మ, మాట్లాడవేంటి? అది మాట్లాడేది లేదు, మీరు మాట్లాడేది లేదు. మీకు పాత గొడవలుంటే మీరు తేల్చుకోండి. మేము మా వాడిని తీసుకెళ్తాం. అసలు సమస్య మీ వాడి చుట్టూ తిరుగుతుంటే అతన్ని ఎలా తీసుకెళ్తారండి? గుడి విషయంలో తప్పులు జరిగాయి, ఊరి ధాన్యం విషయంలో లెక్కలు తప్పాయని నా చోటుకే వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చావు. నా మనుషుల్ని కొట్టావు. 2 రోజుల్లో లెక్కలు చెప్పకపోతే పంచాయతీలో నిలబెడతానన్నావు. లెక్కలు చెప్పడానికి నేను రెడీ. రే, ఇదిగో డబ్బు. నాకు తెలిసి నేను దేవుని సొమ్ము పైసా కూడా తినలేదు. నా వల్లే పొరపాటు జరిగిందని మీరు నిరూపిస్తే లెంపలేసుకొని ఆ నష్టపరిహారం కట్టడానికి నేను రెడీ. సంతోషంగా తేల్చండి. తేల్చండి. చూడండి, నా వెనక ఉన్నవాళ్ళు నా మనుషులు నా మాట మాట్లాడతారని అనుకుంటున్నారేమో. వీళ్ళందరి నిర్ణయమే నా నిర్ణయం. తప్పు గుండమ్మ భర్త వల్ల జరగకపోయినా ఆయనకు తెలిసిన వాళ్ళ వల్లే జరిగింది. ఎప్పుడు మన ఊరికి రాని ఆ కొత్త మనుషులు ఆ రోజే వచ్చారంటే గుండమ్మ భర్తే పిలిపించుంటాడని నాకు అనుమానంగా ఉంది. అలా కాదు, విగ్రహం పోతే ఏంటి, ఊరు వల్లకాడైపోతే ఏంటి, నేనే పిలిపించాను కాబట్టి నేను పొమ్మన్న వాళ్ళని నిలదీయటం కరెక్ట్ కాదు అని మీలో ఎవరికైనా అనిపిస్తే ఇక్కడి నుంచి ఇటే వెళ్ళిపోతాను. మీరు కూడా దర్జాగా వెళ్ళిపోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.